కృపలో భద్రపరుచుకొని మరొక దినాన్ని మనకిచ్చిన విధానం బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా వందనాలు. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కల్పించిన మరి ఇంకిని బట్టి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ రోజు కొరకే ఏర్పాటు చేయబడిన అంశము గురుద్రోహం. అయితే ఈ గురుద్రోహం ఎవరు చేశారు అని మనం ఆలోచించిన వెంటనే మనకి యేసయ్యను ఏ రీతిగా అయితే మరి శత్రువుల చేతికి అప్పగించాడో యూదా గుర్తొస్తూ ఉంటాడు కదండి. మరి ముందుగా ఆ ఆ యొక్క అంశంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, కృపదేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వసృష్టికి ఆధారభూతమైన ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. దయగల మా నాయన, ఎంతో గొప్ప దేవుడు నా ప్రభా. నాయన మా కొరకే ప్రాణం పెట్టి మనం జయించి తిరిగి లేచిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నశించిపోతున్నానంటే మమ్మల్ని నాయన వెదికి రక్షించుటకే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినావు ప్రభా. ఎన్నో శ్రమలను వచ్చావు ప్రభా. నా తండ్రి, మరణ మగనంతగా నువ్వు తగ్గించుకున్నావు ప్రభా. నిజంగానైనా ఇంత గొప్ప త్యాగం చేసి ఇంత గొప్ప యాగం చేసిన దేవా, ఇన్ని నీవు నైనా బలియాగంగా అర్పించుకునే విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయినా ఇన్ని దినములు అయినా 36 దినాలు మీకు సన్నిధిలో గడపడానికి వచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈ దినము కూడా నా ప్రభా నీ పాదసన్నిధిలో కనపడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మహిమ గల రాజా, మరి నాయన నువ్వు జీవించి ఉన్నప్పుడు నా తండ్రి ఏ రీతిగా అయితే నా ప్రభా మాకు మాదిరిగా చూపించి వెళ్ళావో నాయన, ఆ రీతిగా మేము కూడా ఉండాలని నువ్వు ఆశపడుతున్న రీతిగా మేము కూడా నా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు ఇష్టముగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మరి ఈ దినం నా ప్రభా నీ వాక్యాన్ని నాయన మేము ధ్యానం చేసుకుంటూ ఉంటుండగా ఎందుకు పనికిరాని నన్ను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాయన మరి ప్రభా మీరు నాయన మాతో మాట్లాడి మేము ఎలా ఉండాలి అనేది మాకు నేర్పించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ఇస్కరియోత్ యూదా కూడా ఒకడై ఉన్నట్లుగా మనకు తెలుసు. అయితే ఇతను ఏ రీతిగా అయితే యేసయ్యతో తిరుగుతూ ఉన్నాడు, యేసయ్యతో తింటూ ఉన్నాడు, యేసయ్యతో అనేక అద్భుతాలు చేసినప్పుడు ఆయన్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా ఉన్నాడు. మనమైతే విన్నాము కానీ శిష్యులైతే దగ్గరుండి చూసిన విధానం వేరేగా ఉంటుంది. మరి అంతగా చూసినప్పటికీ కూడా ఎటువంటి ప్రభావితుడు కాకుండా ఎంతో నిర్లిప్తంగా ఎంతో బండబారిన హృదయంతో మరి ఆయన ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. మరి మన యొక్క జీవితంలో కూడా అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. వాక్యం వింటారే గాని వారిలో పనిచేయదు. దేవుని యొక్క కార్యాలు చూస్తారే గాని వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మరి అనేక మంది ఈ రీతిగానే ఉంటూ ఉంటారు. అన్యులైతే చెప్పక్కర్లేదు, వాళ్ళకి అసలు దేవుని గురించి తెలీదు. మరి తెలిసిన వాళ్ళు కూడా ఈ రీతిగా ఉన్నవారిని మనం గమనిస్తూ ఉంటాము. ఈ రోజు కొరకే ఏర్పాటు చేయబడిన వాక్యం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు ఇప్పుడు చదువుగా విన్నాము. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం అనేక సార్లు ఇస్కరియోతు యూదా గురించి ఆలోచించినప్పుడు అతని యొక్క ఏ రీతిగా అయితే జీవించినాడో, అతని యొక్క బుద్ధి ఏంటి అనేది మనము గమనిస్తూనే ఉంటాము. అయితే ఇక్కడ మరి ఏమని రాయబడి ఉంది అని అంటే 26వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలు చూసినట్లయితే 12 మందిలో ఒకడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఇతనికి ఎంతసేపు అతని హృదయం అంతా కూడా ఎప్పుడు కూడా ధనాపేక్షతోటి నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే ఎప్పుడు అతన్ని వీళ్ళు 12 మందిలో ఆ, ఒక ట్రెజరర్ గా పెట్టుకున్నారు. అయితే ఎవరైనా మనీ ఇస్తే అందులోనే ఇతని దగ్గరే ఎప్పుడు కూడా క్యాష్ ఉంటూ ఉంటది. అయితే ఇతని ఆశ అంతా కూడా ఆ యొక్క క్యాష్ మీదే ఉంటది అనమాట. కాబట్టి అతని దృష్టి అంతా కూడా ఏ మాత్రము కూడా అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనేది మనకి వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉంటారు. అంతేకాదు మరి మన జీవితాల్లో కూడా ఎంతో మంది పేరాశతో కలిగి ఆ యొక్క ధనాశ కలిగి నశించిపోయిన వారు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క
మరి సువార్తలోని మనం చూస్తాం గదా! ఒక ధనవంతుడైన ఒకతను ఏం చేస్తాడు అనంటే, ఆ యొక్క హ్మ్. ధాన్యాన్ని అంటే అతనికి ఏ లోటు లేదు. అతనికి ఎక్కువైపోయింది ధనం. అయితే ఈ ధాన్యాన్ని మరి కొట్లలో సమకూర్చుకుంటూ, "నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము" అని తన యొక్క ప్రాణంతో చెప్పుకోవడం మనం చూస్తాం. అయితే అంత భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో అతనికి మరి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, "వెర్రివాడా ఈ రాత్రే నీ యొక్క ప్రాణంను అడుగుతున్నారు" అని అంటాడు. అయితే నిజంగానే ఆ యొక్క చనిపోయిన తర్వాత అవన్నీ కూడా వ్యర్థమే కదండీ! మరి మన జీవితంలో కూడా అనేక సార్లు నిజమే ధనం లేనిదే ఒక పని కూడా జరగదు. ఆ యొక్క డబ్బు లేనిదే మనకేది జరగదు. ప్రతి దానికి డబ్బుతో ముడిపడి ఉంటుంది. అయితే అయినప్పటికీ మన నిత్యావసరాలకు ఆ యొక్క డబ్బును వాడుకుంటాము. కానీ మరి పేరాస కలిగి అంటే దురాశ కలిగి, ఆ యొక్క ధనాపేక్ష కలిగి, అపేక్ష కలిగి దాని మీదే మన మనస్సు ఉండడం అనేది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు కరెక్ట్ అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క ఇస్కరియోతు యూదాను చూస్తూ ఉన్నప్పుడు అతను ఎలాంటి వాడు అనేది యేసయ్యకి ముందే తెలుసు. ఆయన్ని అప్పగిస్తాడని తెలుసు. ప్రతీదీ కూడా ఆయన్ని అప్పగిస్తాడని తెలుసు. అది ఏ వ్యక్తి ద్వారా జరుగుతదనేది తెలుసు. అయితే అతన్ని అనేక సార్లు మరి ఈయన ఇండైరెక్ట్‌గా చెప్తూనే ఉంటాడు. అతను నన్ను అంటే ఆ యొక్క శిష్యులతో పాటు ఆ యొక్క పాత్రలో ఈ పాత్రలో వాళ్ళ అంటే చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో కూడా వీళ్ళందరూ కూడా ఆయన యేసయ్య ఎంతగానో ఆ యొక్క అప్పగింపబడిన రాత్రి వారి కాళ్ళు, పాదాలు కడుగుతున్నప్పుడు కూడా వీరిలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పినప్పుడు కూడా అయితే ఇతను ఏమాత్రం కూడా చలనం లేనివాడుగా ఉండడం మనం చూస్తాము. అయితే ఇక్కడ వాక్యం ఏమని ఉంది అనంటే, నేను ఆయనను ఇక్కడ ఎవరైనా మనకు తెలుసు శాస్త్రులు, పరిసయ్యులు ఏ రీతిగానైనా ఆయనను మరి శిలువ మరణానికి అప్పగించాలి. ఆయనను ఎలాగైనా చంపివేయాలి అన్న ఉద్దేశ్యంతోటి వారు వెతుకులాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. అయితే సన్నిహితంగా ఉండే వ్యక్తులని ఇతన్ని మరి వాళ్ళు మరి ఇతన్ని గమనిస్తూ ఇతను ఏమనుకుంటాడు అనంటే ఆయన్ని అప్పగిస్తే మీరేమిస్తారు అని అడగటానికి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వెంటనే వారు 30 వెండి నాణేలు తూచి ఆయనకివ్వడం అనేది మనం చూస్తాము. అయితే ఈయన వాడు అప్పటి నుండి కూడా ఆయన ఏ రీతిగా అప్పగించాలి అనేది మరి వెతుకులాడుతూ ఉన్నట్లుగా ఆ సమయం కొరకు మరి చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఏ సమయంలో ఎట్లా వీలవుతదో ఆయన్ని ఆ రీతిగా అప్పగించాలని చూస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మరి ఇతను ఎట్లాంటి వాడు అనేది మనము గమనించినట్లయితే చాలా సార్లు ఒకసారి మీరు యోహాను సువార్తలో 12వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ ఇక్కడ ఒక స్త్రీ అక్కడికి యేసయ్య అక్కడ ఉన్నాడు అని తెలిసి ఆయన దగ్గరకు రావడం మనం ఇక్కడ గమనిస్తాము. 12 3వ వచనంలో చూస్తే అప్పుడు మరియా అనే ఒక ఆమె ఏం చేస్తదంటే మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. అప్పుడు ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి ఇయ్యలేదనెను. 300 దేనారాలు అంటే ఒక ఇది ఇంచుమించు రూ. 150 కావచ్చును అని ఫుట్‌నోట్‌లో రాయబడి ఉందండి. అయితే వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగినది కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఇప్పుడు ఇదంతా కూడా ఆహ్, ఆయనను అప్పగించటానికి ముందుగా ఆ స్త్రీ తీసుకొచ్చి ఆ యొక్క ఆహ్, ల అత్తరును అత్తరుతో ఆయనను అభిషేకించటం అనేది మనం చూసినప్పుడు ఇది ఎంత విలువ గలది అనంటే ఒక సంవత్సరం కూలీ చేస్తే ఎంత విలువ వస్తుందో అంత విలువైనది అనేది మనకి తెలుస్తుంది. అయితే ఈయన
అభిషిక్తుడు కాబట్టి ఆయనను ఎలా అయినా మరి యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు కదండి. మరి ఈ యొక్క యేసయ్యను అప్పగించాలి, యేసయ్యను అభిషేకించాలి అని అంటే ఏ రీతిగా అభిషేకించాలి అనేది ఆమె ఆలోచించి అంత చక్కటి కాస్ట్లీ మరి అత్తరుని తీసుకొచ్చి ఆయన తల మీద నుంచి మరి అభిషేకించటం అనేది జరగడం మనం చూస్తూ ఉన్నాము. అయితే మొదటి సమయాల గ్రంథంలో 10వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, సమూయేలు ఆ సమయాల్లో రాజులను ఏ రీతిగా మరి అభిషేకించారు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడు అని ఇక్కడ సౌలును అభిషేకించినప్పుడు ఏ రీతిగా అభిషేకించాడు అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అదే పద్ధతిలోనే ఈమె కూడా మరి అట్లా ఆ రీతిగా అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఇంతేకాకుండా రెండవ రాజుల గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో 3-6 వరకు చూసినప్పుడు కూడా ఇక్కడ కూడా అదే రీతిగా ఏ రీతిగా అయితే వారిని మరి అభిషేకించాడు అనేది ఇక్కడ ఎట్లా అయితే ఆ రాజును ప్రవక్త యొక్క ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లా నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదుకు పోయి అతడు ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకుని అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోకి పిలిచి అతన్ని తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద పోసి తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేల్ మీద పట్టాభిషిక్తుడిగా చేస్తున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అతన్ని మరి చాటుగా అతన్ని అభిషేకించినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈయనను అభిషేకించడానికి కూడా పట్టాభిషిక్తునిగా చేయడానికి ఒక తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి అని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మరి ఈ రీతిగా రాజులను అభిషేకించడం అనేది మనము చూస్తూ ఉన్నాము. ఆ రీతిగా చేసినప్పుడు మరి ఈయనను కూడా రాజుగా ఈయనను గుర్తించిన స్త్రీగా ఆయన మరి ఆయనను అభిషేకించడానికి ఆ యొక్క విలువైన అత్తరును అతని తల మీద పోయడం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ యొక్క అత్తరు ఎందుకు వేస్ట్ చేసేసావు, పేదలకు ఇస్తే మరి వాళ్ళకి ఎంతో జీవనోపాధిగా ఉంటది కదా అని ఇతని పైకి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే అతని మనసులో అతని దొంగగా అందరికీ తెలుసు, అతని దగ్గర సంచి ఉంటుందని తెలుసు. ఆ యొక్క సంచిలో డబ్బులన్నీ కూడా ఈయన దొంగిలిస్తూ ఉంటాడు. వేరే శిష్యుల్లో ఎవరు కూడా ఈ రీతిగా లేరు. అతని యొక్క కాన్సన్ట్రేషన్ అంతా యొక్క ధనం మీదే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతను ఆ రీతిగా అందులో ఉన్నాయన్నీ కూడా దొంగిలిస్తూ వచ్చాడు కాబట్టి మరి అతని దృష్టి ఎలా అయినా యేసయ్యను అప్పగించాలి. అప్పగించినప్పుడు ఈ యొక్క 30 వెండి నాణాలకే యేసయ్యను అప్పగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతను ఏం చేసినా కూడా ఏదైనా కూడా మరి ఎట్లా అంటే అట్లా ప్రవచనాలు లేఖనాలు నెరవేర్చబడటానికి ఆ రీతిగా జరిగింది కదండి. కాబట్టి మరి ఇతని యొక్క మైండ్ అయితే ఏ మాత్రము మారలేదు అనేది మనము గమనిస్తూ ఉన్నాము. అలాగే మరి ఈ యొక్క 27వ అధ్యాయంలో కూడా ప్రవచనం గురించి చూస్తాం కదండి. విలువ కట్టబడినవాని ఆ యొక్క సరే ఇది లాస్ట్లో ఈయన చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రాఫెసీ ఏ రీతిగా నెరవేరింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇట్లా ఇతను జీవించినంత కాలం కూడా ఆయనతో అడుగులో అడుగు వేస్తూ చక్కగా ఆయనతో పాటు జీవించిన ఈ వ్యక్తి ఏ రీతిగా అయితే మరి అనేక సార్లు దురాశకు లోబడి మరి అదే రీతిగా యేసయ్యతో సన్నిహితంగా ఉంటూ కూడా ఆయన లక్షణాలు ఏమీ కూడా ఒక్కటి కూడా నేర్చుకున్నవాడుగా లేడండి. చాలా రాతి హృదయంతో ఇతను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈయన దగ్గరుండి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయితే ఆయన మీద అసలు విశ్వాసమే లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఒక రక్షకునిగా కూడా గుర్తించలేదు ఇతను. ఆయన రాజ్యంతో రాబోతున్నాడు అనేది కూడా గుర్తించలేదు. ఎంతసేపు అతని ధోరణిలో ఆయన ఉన్నాడే కానీ
ఈయనతో తిరుగుతున్నాడే గాని కేవలము ఆ యొక్క అంటే డబ్బు సంచి కోసమే ఈయనను వెంబడించినట్లుగా ఉన్నాడు. అయితే ఆయన వెనకే వెళ్తూ ఉన్నాడు గాని ఎక్కడా కూడా ఆయన రక్షకుడిగా ఈయన గుర్తించలేదు. అయితే అక్కడ మరియ తెచ్చిన ఆ యొక్క విలువైన ఆ యొక్క అత్తరుని వేస్ట్ చేసినట్లుగా అతను అంతగా ఫీల్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ యేసయ్య అంటాడు కదా! నేనైతే మీతో ఉండను. మీరు అంటే అతను పేదల మీద శ్రద్ధ కాదు కానీ డబ్బు మీద శ్రద్ధ అని తెలుసు. అని కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. నన్ను పాతిపెట్టు దినమున ఆమెను దీన్ని ఉంచుకొనియుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు గానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పడం మనం గమనిస్తాం. అయితే ఆ రీతిగా ఆయన మరి ఆహ్, ఇక్కడ కూడా ఆయనను గద్దించలేదు. ఆ యొక్క ఇస్కరియోతు యూదా మైండ్ ఎట్లాంటిది అనేది యేసయ్యకి తెలుసు. మరి మనము కూడా మనం అనేక సార్లు అందుకని అంటాడు కదండీ! ఈ యొక్క నరుని హృదయము బాల్యం నుండి చెడ్డది అని చెప్పాడు. ఎందుకు అనంటే ఆదికాండంలో మరి మన నరులు ఎలా తప్పిపోయారో వారిని బట్టి చెప్తూ ఆయన మరి నరుని హృదయం అనేది ఆయన అప్పుడే కనిపెట్టాడు కదండీ! మరి అలాగే మనము ఇప్పుడు కూడా మనం అనేక కార్యాలు మన జీవితాల్లో చూస్తూ ఉంటాము. ఎదుటి వారి ఎడల జరుగుతూ ఉన్న కార్యాలు చూస్తూ ఉంటాము. అయితే యేసయ్యే రక్షకుడిగా మనకు తెలుసు. మనల్ని విమోచించేవాడుగా ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కొరకే ధారపోసినట్లుగా తెలుసు. ఆయన కేవలము ఆ యొక్క బలియాగం మన విమోచన కొరకే చేశాడని తెలుసు. ఇంకా ఇంకా నమ్మకం ఉంటూనే ఉంటది. ఇంకా ఇంకా మరి దేవుని మీద ఆధారపడకుండా మన స్వబుద్ధి మీద ఆధారపడితే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్న అనేక పరిస్థితులు యొక్క సందర్భాలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. అయితే ఆయన అప్పగించేటప్పుడు కూడా ఏ రీతిగా అయితే ప్లాన్ చేసి మరి తీసుకెళ్ళి అప్పగించటం అనేది మనము చూస్తాం. ఇతనిలో అసలు ఏమాత్రము కూడా యేసయ్య కాళ్ళు కడిగేటప్పుడు కూడా అంటాడు కదా! మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు అది కూడా మరి అక్కడ కూడా ఏంటి అనంటే మీలో ఎవరు అనంటే నేనా నేనా అని శిష్యులందరూ అడగడం మనం గమనిస్తాం. అడిగినప్పుడు అయితే ఈయన కూడా నేనా అని అడిగినప్పుడు యూదా అడిగినప్పుడు నీవన్నట్టే అంటాడు. నువ్వు అంటే హ్మ్. అన్ ఎట్లా అంటే ఆయన డైరెక్ట్‌గానే నువ్వే అని చెప్పినా కూడా అతనిలో ఏమాత్రము రిపెంటెన్స్ లేదు. అలాగే అతను ఆహ్, అప్పగించే వరకు కూడా మరి ఎక్కడైతే గెత్సెమనే తోటలో ఆయన ప్రేయర్ చేసుకుంటాడని ఈయనకి తెలుసు. ఆయన ప్రతి మూమెంట్ ఈయనకి తెలుసు. కానీ ఇప్పుడు కూడా అనేక సార్లు ఏవైనా మరి హ్మ్, జరుగుతూ ఉన్నప్పుడు లోకంలో కూడా ఇలాంటి మనుషులు చాలామంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనులు ఏవో ప్లాన్స్ చేస్తూ అట్లాగే ఇతను కూడా ఒక ప్లాన్ ప్రకారం యేసయ్యను అప్పగించటం అనేది మనము చూస్తాము. అయితే ఇక్కడ అనుకున్నాడు. ఆహ్, సైతాన్ అనుకున్నాడు. ఈయన చనిపోతే మరింకా అంటే శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యని అప్పగించేసి ఆయన్ని చంపేస్తే చాలు. ఇంక మనదే రాజ్యం ఆయన వల్ల ఎవరికీ కూడా అంటే ఆహ్, అపోజిషన్ లేదు. ఎవరు కూడా ఆయనకు సాటి లేరు అనేది వాళ్ళు ఎరుగక అతన్ని చంపేస్తే చాలు. మనదే పైచెయ్యి అన్నట్లుగా వీళ్ళనుకుంటారు. అయితే అక్కడ ఎప్పుడు కూడా మరి దేవుడు కేవలము లేఖనాల నెరవేర్పు కొరకు మన మధ్యకి రావడం అనేది మనకి తెలుసు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఎంతగా అందరినీ క్షమిస్తూ వచ్చాడో అలాగే యూదాని కూడా క్షమించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాము. చివరికి అతను ఈ యొక్క అతన్ని అప్పగించిన తర్వాత చాలా ఫీల్ అవుతాడు. అంటే నిరపరాధి రక్తాన్ని అప్పగించాను అని అనుకుంటాడు. ఎప్పుడు లాస్ట్‌లో అనుకుంటాడు. ఆయన శిలువ మరణం పొందుతూ ఉన్నప్పుడు అనుకుంటాడు. కానీ అయితే అప్పటికే మరి అతను అనుకున్నాడు కరెక్టే. వెళ్ళి యేసయ్యను అడిగి, దేవుడిని అడిగి క్షమాపణ అడిగితే నిజంగానే క్షమించబడి ఉండేవాడేమో. కానీ ఇతనేం చేశాడు అనంటే తన స్వబుద్ధి మీద ఆధారపడటం అనేది చూసాము. ఎవరిని ఒక సలహా అడగలేదు అనేది మనకు తెలుసు. అయితే అతను హ్మ్. అనేక సార్లు మనం కూడా ఏం చేస్తాము అంటే మన ఇష్టానుసారంగా సొంత బుద్ధి మీద ఆధారపడుతూ ఇష్టానుసారంగా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తున్నామో అవతలోళ్ళకి కీడు చేస్తున్నామా? అవతలోళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటున్నామా? అవతల వాళ్ళకి మంచి జరిగించే వారంగా ఉంటున్నామా? అనేది మనం గమనించుకొని మన యొక్క జీవితానికి ఒక సార్థకత ఉందా? లేదా? అనేది మనము గమనించుకోవాలి.
దేవుడు ఒక మనిషిని సృష్టించాడు అనంటే అది ఆషామాషీ కాదని కదా! ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో, ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ఆశతో మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించాడు, జీవింపజేస్తున్నాడు. ఎంతో ప్రత్యేకమైన వారుగా చేస్తూ ఉన్నాడు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటాడు కదండీ! పిచ్చుకల్ని అంతగా దేవుడు ఇష్టపడి చేశాడు. మరి మనల్ని ఇంకా ఎంతగానో ఇష్టపడుతూ ఉన్న దేవుణ్ణి మరి మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? దేవునికిని మరి గ్రహించగలుగుతున్నామా? ఆయన చిత్తమును మన జీవితాల్లో జరిగిస్తున్నామా? అనేది మనం గమనించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకునే వారిలో ఉండాలి. అయితే ఇతను ఏమాత్రం కూడా అతని యొక్క జీవితానికి, అతని యొక్క జన్మకు ఏమాత్రము కూడా హ్యాపీగా ఉన్నవాడుగా లేడు. ఎందుకు హ్యాపీగా ఉంటాడు? ఎంతసేపు ఆ యొక్క ధనం మీదే అతని మనసు ఉంటుంటే, అతని యొక్క జీవితం మార్చుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చనిపోయేటప్పుడు కూడా ఆయన అడుగుతూ ఉన్నప్పుడు అంటే అసలు ఏ మాత్రము కూడా ఆహ్, అతని యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంటది అనేది అస్తమాను కూడా మరి ఆ యొక్క డబ్బు మీదే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇతను మరి చివర్లో ఆయన అడుగుతాడు కదండీ! ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆహ్, మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇక్కడ ఏ రీతిగా అయితే ఆ ప్రాఫెసీ నెరవేర్పు మనం చూస్తూ ఉన్నప్పుడు అందుకనే యేసయ్య కూడా చెప్తాడు. ఈ యొక్క మనుష్య కుమారుడు అప్పగించటం కరెక్టే. అది తప్పదు. కానీ అప్పగించిన వానికి శ్రమ అంటున్నాడు. అంటే ఇది ఎవ్వరు చేయలేని పని ఈ యొక్క ఇస్కరియోతు యూదా చేయడం అనేది చూస్తున్నాము. అతనికి ఎంత శాపం వచ్చింది అనంటే, ఏ రీతిగా అయితే అతను చనిపోయాడు అనేది మనం చూస్తే, ఇక్కడ కూడా అతని యొక్క స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. ఏ మాత్రము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం అడిగితే క్షమాపణ ఇస్తాడు అనేదే తెలుసుకోలేకపోయాడు. ఆయన నన్ను క్షమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ఆ యొక్క ప్రేమను తెలుసుకోలేకపోయాడు. ఆయన దేవుని కుమారుడైండి కూడా మన మధ్య నివసిస్తూ ఆయన అంటే ఒక సామాన్య మానవుడిగా జీవించాడు. నన్నెన్నో సార్లు క్షమిస్తూ వస్తున్నాడు అన్న జ్ఞానం లేకుండా ఆయన దేవుని కుమారుడిగా గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. ఆయన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు, ప్రక్కనే ఉన్నాడు. ఎంతో మందిని చనిపోయిన వారిని సైతము లేపిన యేసయ్యను చూస్తూ కూడా అతని హృదయం మాత్రము కూడా మారని వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత కరడుగట్టిన హృదయముగా అతనినే చూస్తూ ఉన్నాము. అటువంటి ప్రేమ, జాలి, దయ అనేది అతనిలో ఏ మాత్రము లేనట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే గెత్సేమనే తోటలో ఆయన అప్పగించినప్పుడు ఆ శత్రువులకి ఆ యొక్క సైనికులకు చెప్తూ ఉన్నాడు. నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తిని అంటే చీకట్లో ఎవరెవరో తెలీదు కదా! ఒకళ్ళని అనుకోని ఇంకొకళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇతను మరి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆ యొక్క వ్యక్తిని మీకు అప్పగిస్తాను అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ వెండి నాణాలు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించటం అనేది మనం ఇక్కడ చూస్తాము. చూసినప్పుడు ఈ యొక్క అదే సమయంలో మరి అంటాడు కదా! ఈ యొక్క మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో యేసు 47 వచనం నుంచి చూస్తే అక్కడ ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడు వెళ్తూ ఉంటాడు కదండీ! వెళ్ళినప్పుడు వారితో చెప్తాడు శిష్యుల్ని కూడా మేల్కొని ఉండి నా కొరకు అంటే నా కొరకని కాదు. మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని చెప్తాడు. నిజంగానే యేసయ్యని అప్పగించిన తర్వాత ఎంత శోధింపబడతారంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ విడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయినట్లుగా చూస్తాము. తర్వాత ఎన్నో కష్టాలు పడినట్లుగా చూస్తాము. అయినప్పటికీ వీళ్ళు మరలా ఆయనలో బలపడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన కొరకు హతసాక్షులు అవ్వడం చూస్తాము. ఈ యొక్క శిష్యులందరిని కూడా. మరి అటువంటి శిష్యులుగా వారున్నారు. ఆ యొక్క గురువును పోలిన వారుగా ఈ గురువు అనంటే బోధకుడుగా మరి యేసయ్య వారికి ఒక మంచి బోధకుడుగా, మంచి టీచర్‌గా నిజంగా ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైనవిగా ఉన్నవి అనేది మనకు తెలుసు. ఆయన బోధలు చూసినప్పుడు ఆ యొక్క ఫిఫ్త్ చాప్టర్‌లో ఎన్ని రకాల బోధలుంటాయి అనంటే అయన్నీ కూడా మనిషిని ఎంత ఇదిగా ప్రభావితం చేస్తాయి అంటే అసలు కంప్లీట్ ఆయనలో జీవించడానికి వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ
మరిక్కడ అనేక సార్లు మానవ మాటల వల్ల వీళ్ళు అనేక సార్లు తప్పిపోయినప్పటికీ, అక్కడ చెదిరిపోయినప్పటికీ శిష్యులతో యేసయ్యతో పాటు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెదిరిపోవటం అని చూస్తాము. మరి పేతురుని ప్రత్యేకంగా మనం గమనిస్తాము. ఇవన్నీ చూస్తాము గానీ, చివరికి వారందరూ కూడా మరలా ఆయన పరిచర్యలో ఆయన చనిపోయేటప్పుడు కూడా దగ్గర ఎవరు ఉండరు యోహాను తప్ప. ఆ సమయంలో మరి అంత ఇదిగా చేసినప్పటికీ, మరి దేవుని యొక్క ప్రేమ వీళ్ళలో పనిచేస్తూ ఉంటది. ఆయన కార్యాలు వీళ్ళలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తిరిగి మరలా ఆయన యొక్క సేవ కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన పరిచర్యలో వీళ్ళేం చేస్తారు ఆయన్ని ప్రకటిస్తూ చివరికి హతసాక్షులుగా అవ్వడానికి కూడా వెనక్కి తీయరు. అటువంటి ఆ యొక్క శిష్యులుగా వాళ్ళు ఎదిగి ఉంటుండగా ఈ యొక్క ఇస్కరియోతు యూదాలో మాత్రం ఏం మాత్రము ఆయన వాక్యం పనిచేయలేదు. ఏం మాత్రము ఆయన్ని మరి ఈయన గమనించిన వాడుగా లేడు. ఇతని లోకమే వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఇతను మాట్లాడుతూ ఉంటే ఇతను జనులుగా ఇక్కడికి ఏం చేస్తారు అక్కడికొచ్చినప్పుడు జనులు గుంపులు కూడి అక్కడికి వస్తారు. అయితే వచ్చినప్పుడు ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని వారి యొద్ద రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే నా తొలగించుము అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆ యొక్క యేసయ్య ప్రార్థించడం అనేది మనం చూస్తాము. అయితే ఈ యొక్క ఎంతగా అంటే ఆయన ఎన్నో శ్రమలకు వచ్చాడు కరెక్టే. దానికి ముందు మనకు కూడా మన ముందు ఈ శ్రమ ఉంది. వాళ్ళు మనల్ని కొడతారు, మనల్ని హింసిస్తారు అని మనకు ముందుగా తెలిసిందనుకోండి. మనం ఏం చేస్తాం? ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఎందుకు అంటే వేదన వచ్చేస్తది, భయమేస్తది. అసలు అటువంటి పరిస్థితి నుండి ఎస్కేప్ అవ్వాలనే చూస్తాం. అట్లాంటిది యేసయ్య తనకి తెలుసు తను మన కొరకు ప్రాణం పెట్టాలని వారందరూ కూడా ఈయనని హింసిస్తారని ఎవరైతే ఆయనను మట్లాదివారం రోజు పొగిడారు కదండి ఆయన్ని, జయము క్రీస్తుకు జయము, యేసయ్యకు మరి హల్లెలూయా చెప్తూ ఆయన్ని స్తుతి గీతాలతో ఆయన్ను యెరూషలేములోనికి ఆహ్వానించినట్లుగా చూస్తాం. అటువంటి యేసుని యూదుల రాజుగా వారు పొగిడినట్లుగా చూస్తాం. అట్లాంటిది ఇక్కడ ఆయనను సిలువకు అప్పగించిన వారిలో మరి అరుస్తూ ఉంటే సిలువేమో సిలువేమో అని వారి కేకలు వేస్తూ ఉన్నప్పుడు వారి కేకలే గెలిచెను అని ఉంటుంది. కాబట్టి అటువంటి మరి భయంకరమైనటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్యకు ఆయన రావడానికి మరి ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే ఎంతగా బేర్ చేశాడు కదండి. ఇక్కడ కూడా మరి ఆయన గమనిస్తూ మరి ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి మనుష్యుల మధ్య ఆయన జీవిస్తూ వారి యొక్క శిక్షలకు మరి ఈయన పాత్రుడిగా మరి ఎంచబడుతూ ఈయన అనుకుంటూ ఎంతగా అవన్నీ గుర్తొస్తాయి కదండి. మనిషి కుమారుడు 3 దినాల్లో మరి సిలువకు అప్పగిస్తాడు, శ్రమలకు లోనవుతాడు అని శిష్యులకు చాలా క్లియర్‌గా ఆయన చెప్తాడు. ఏది కూడా ఆయన దాచిన వాడుగా లేడు. చెప్తాడు. చెప్పిన తర్వాత మనకు దేవుడిని బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా కూడా మనకు తెలుసు. ఆ రీతిగా ఆయన తండ్రిని నేను బయలుపరచడానికి నేనొచ్చానంటాడు. నా అంతట నేనే రాలేదంటాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికే వచ్చానంటాడు. ఆయన జీవితకాలం అంతా కూడా యేసయ్య తండ్రిని బయలుపరుస్తూ, తండ్రిని మహింపరుస్తూనే జీవించాడు. మరి 17వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ కూడా తండ్రి నిన్ను ఇప్పటి వరకు నేను మహింపరిచిన వాడిగా ఉంటున్నాను. నా యొక్క అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేస్తాను. మరి నువ్వు నన్ను మరి మహింపరచు అని చెప్పి ఆ యొక్క దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆయనకు ముందున్న ఆ యొక్క శ్రమను ఆ యొక్క తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద ఆ గిన్నె అనేది ఒక శ్రమకు గుర్తుగా ఉంది కాబట్టి ఆ శ్రమను తీసివేయమని అడుగుతూ అంటున్నాడు. ఇది నా చిత్తం కాదు, ఇది నీ చిత్తమే అని చెప్పి ఆయన అడగడం కూడా గమనిస్తాం. ఆయన ఎంతగా వేదన చెందుతున్నాడు అనేది మరి దేవుడు గమనించి తండ్రి ఏం చేస్తాడు అంటే అప్పుడు పరలోకం నుండి ఒక దూత కనపడి ఆయనను బలపరిచినట్లుగా మనం చూస్తాము. మనం కూడా ఎన్నో శ్రమల్లో దేవుని సన్నిధిలో మొరుపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బలపరుస్తూ ఉంటాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా మనం తట్టుకోలేము అని ఎంతగానో ఏడుస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు ఆదరణకర్తగా మనకిచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తాడు. అలాగే ఇక్కడ కూడా మరి వీరు అడుగుతూ ఉన్నప్పుడు
ఇక్కడ ఈయన అడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దూత వచ్చి మరి బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఎంతగా ఆయన ఆ యొక్క బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె బయటికి రావడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన ఎంత వేదన పడి ఉన్నాడు కదండి. అయితే ఆయన ప్రార్థన చాలించి శిష్యుల దగ్గరికి వచ్చిన తర్వాత సరే ఇంక అప్పగించబడిపోతున్నాడు. ఇంకా అప్పగించే సమయం అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంతగా వేదన చెంది ఉన్నాడు గనుక మరి వెళ్ళి మీరెందుకు నిద్రిస్తున్నారు, శోధనలో అని చెప్పాడు కదా, వాళ్ళతో చెప్పాడు. ఇంకా చాలు నడవమన్నాడు. తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ఆయనతో పాటు వస్తూ ఉన్నప్పుడు ఇదిగో జనులు గుంపుగా కూడి వచ్చి 12 మందిలో యూదా అనబడిన వారి కంటే ముందుగా నడిచి ఆయన ఏం చేస్తాడు, యేసును ముద్దు పెట్టుకొని ఆయన యొద్దకు రాగా మరి ఎంతో అసలు అతనికి ఆయన మీద అసలు ప్రేమ అనేది లేనే లేదు. మరి కనుక ఇటువంటి మరి ముద్దు అనేది ఆ యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంటది కదండి. అటువంటి ప్రేమ లేకుండా ఈయన యేసును కేవలం అప్పగించటానికి ఒక గుర్తుగా వారికి తెలియడానికి ముద్దు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనిషికి ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించినావా అని వానితో యేసు అడుగుతూ ఉన్నాడు. యూదా నువ్వు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్న వారు దాన్ని చూసి కత్తితో నరుకుదమా అని కూడా అనుకుంటారు. అనుకుని అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టడం ఎంతో ఇవంతా కూడా మనకి తెలుసు. అయితే ఈ రీతిగా ముద్దు పెట్టుకొని వారిని అప్పగించటం అని జరుగుతుంది. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి 52వ వచనంలో ఎంత దారుణంగా మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ దగ్గరికి వచ్చినట్లు నన్ను పట్టుకోబోతున్నారా, అయితే నేను అంటే ఎవరో ఒక దొంగని పట్టుకెళ్ళడానికి కూడా అలా రారేమో, కత్తులతో గుదియలతో ఇవన్నీ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మరి బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అంత పరిస్థితుల్లో కూడా నిజంగా యేసయ్య ఎంతగా మనకి మాదిరి చూపించి ఆయన మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ఆయన దృష్టి అంతా కూడా శిష్యుల మీదే ఉంటది. ఆయన శిష్యులకు మరి వాళ్ళు చెప్పినట్లుగా ఏ రీతిగా అయితే వాళ్ళని ట్రైన్ చేశాడో ఆ రీతిగానే వారు జీవించటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అప్పగించిన తర్వాత ఎప్పుడు రిపెంట్ అవుతాడండి ఈయన, రిపెంట్ అయ్యి మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ఉంటుంది కదండి. అయితే అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయన్ని బంధించారు. అయితే ఎక్కడ గమనించాడు అని అంటే ఉదయమైన ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు అందరూ కూడా యేసుని చంపించాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన్ను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు. అప్పగించిన తర్వాత ఆయన అప్పగించిన యూదా ఏం చేశాడు అంటే ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు తీసుకొచ్చి నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించేశాను, పాపం చేశానని వారి దగ్గర ఒప్పుకున్నాడు. వారి దగ్గర ఒప్పుకుంటూ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ కదా, చక్కగా మరి అప్పగిచ్చేసాడు ఆల్రెడీ, వాళ్ళు బంధించేశారు కూడా, అయినప్పటికీ వాళ్ళు ఇంకా తిరిగి ఆ యొక్క నాణ్యాలు తీసుకోకుండా వాళ్ళు ఏమన్నారు అని అంటే ఆ వెండి నాణ్యాలు దాంతో మాకేమి నీవే చూసుకో అన్నారు. అన్న వెంటనే ఇతను ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ వెండి నాణ్యాలు అక్కడే దేవాలయంలోనే పారేసి మరి ఇంతకీ అతనికి ఒక్క నాణ్యం కూడా పనికొచ్చిందిగా లేదు. అయితే వెళ్ళి ఏం చేశాడు అంటే ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు అని అంటే ఈ యొక్క ఉరి అనేది నిజంగానే చనిపోవాలి అనే ఆలోచన ఎందుకు వస్తూ ఉంటుందంటే అది సైతాను క్రియ. కాబట్టి ఇతను యేసయ్యను ఇక్కడ అప్పగించినప్పుడు ఆయన రొట్టె ద్రాక్షారసం ఇచ్చినప్పుడు అంటే నోట్ ఆ యొక్క నోట్లో పెడుతూ ఆ యొక్క బ్రెడ్ వైన్ తీసుకుంటాడు కదండి. దేవుడు యేసయ్య లాస్ట్ సప్పర్ ఇస్తాడు కదా, లాస్ట్లో ఆ యొక్క సప్పర్ ఇచ్చినప్పుడు లాస్ట్ సప్పర్ అంటారు దాన్ని, ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించినప్పుడు ఈ యొక్క ముక్క ముంచి ఇస్తున్నప్పుడు ఈయనే అని చెప్తాడు కదా యేసయ్య, చాలా క్లియర్గా చెప్తాడు యూదా గురించి. చెప్పినప్పుడు అప్పుడు అతనిలో మరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతనిలో అపవిత్రాత్మ సైతాను అతనిని అపవాది పట్టుకున్నట్లుగా చూస్తాము. అతనిలో ప్రవేశించినట్లుగా మనకు వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి అతను మరి వెంటనే వెళ్ళి ఆయన చేసే పనులన్నీ కూడా ఆ రీతిగా యేసయ్యను అప్పగించాలని వెళ్ళినట్లుగా మనము చూస్తాము.
ఈ రీతిగా ఈయన అప్పగించిన తర్వాత మరి ఇక్కడ రిపెంట్ అయ్యి వెళ్ళి నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను అన్నవాడు వెళ్ళి చక్కగా ఏసే దేవుని దగ్గర మరి మొరపెట్టి ఉండుంటే అతను క్షమించబడి ఉండేవాడేమో. కాబట్టి ఇక్కడ సైతాన్ ఏ రీతిగా నడిపించిందో ఆ రీతిగా ఇతను నడిచాడు అనేది మనము చూస్తాము. మరి అలాగే మరి కీర్తన 36లో ఉంటది కదండి. అటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆ యొక్క 36వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు అన్నీ కూడా మరి ఈయనకున్న అదే లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. అయితే సేమ్ అవే లక్షణాలు అందుకనే ముందుగానే దేవుడు అలా రాయించి ఉన్నాడేమో అనేది అనిపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా ప్రాసెస్ నెరవేర్పుల గురించి ఆ రీతిగానే మరి అతని జీవితంలో మరి జరిగింది అనేది మనం గమనిస్తాము. అలాగే ఇక్కడ జకర్యాలో కూడా మనకి వివరంగా రాయబడింది కదండి. 13-19 వరకు 11వ అధ్యాయంలో 13-19 వచనాలు 13 నుంచి చదివినప్పుడు ఇక్కడ ఎంతో అబ్బురంగా వారు నాకు ఏర్పరిచిన ఆ క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయిగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసితిని. ఈ రీతిగా ఈ ప్రవచనం నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఏదైతే 30 కేవలము 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంత దౌర్భాగ్యమైన స్థితి మనం కూడా అనేక సార్లు మరి ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సేవ అనేది ఒక వ్యాపారంగా ఉంటూ ఉంటుంది కదండి. డబ్బులకు అమ్ముడుపోతూ ఉంటున్నారు. ఆ రీతిగా కాకుండా నిజమైన స్వచ్ఛమైన సేవ చేసేవారుగా ఉండాలి అనేది మనం కూడా నేర్చుకోవాలి. కేవలము ధనం మీద మన మన డబ్బు మీద ఆశ ఉంటే మన యొక్క జీవితం కూడా ఆ రీతిగానే మరి నశించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ధనవంతుడు లాజర్‌ని చూస్తాము. ధనవంతుడు మరి నరకానికి వెళ్ళటం చూస్తాము. లాజరు ఎంతో శ్రమపడి ఆయన అబ్రహాము కూర్చొని ఉండటం మనం చూస్తాము. ఆ రీతిగా మరి ఉన్నప్పుడు ఈయన వెళ్ళి నీ చుక్కను కూడా వేయటానికి లేకుండా అగాధం వారి మధ్య ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ రీతిగా ధనవంతుడు ఏమి ఈ లోకంలో ఏదో ఎంతో లగ్జరియస్‌గా జీవించినప్పటికీ మరి చివరికి ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఈ లోకాశల్లో లో ఉన్న ఆ యొక్క వస్తువులన్నీ ఉన్నప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటాం. అలాగే మరి మనం ఎంతో లగ్జరియస్‌గా జీవిస్తే మన యొక్క పరిస్థితి ఏంటి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము అన్ని డబ్బుతో ఉన్నాయి కదా అని డబ్బుని గురించి సంపాదించడానికి అక్రమ మార్గాల్లో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. ఆ రీతిగా మనం ఉండకూడదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 36వ అధ్యాయం అంతా చూస్తూ ఉన్నప్పుడు కూడా భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచుండు. మన దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఆయన దోషం బయలుపడి అసహ్యంగా కనపడే వరకు కూడా ఆయన దేవుని పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఈ క్యారెక్టర్ అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇస్కరియోతు యూదా ఎలా ఉన్నాడు అనేది మనం ఇక్కడ బయలుపరచబడినట్లుగా మనం అందుకనే ఈ దినంకి ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఈ లెసన్ మనకి రాయబడి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే చివరికి ఏమవుతుంది అని అంటే దేవుని యొక్క నిన్ను ఎరిగిన వారి అంటే దేవుని దగ్గర మనకి ఏమి దొరుకుతుంది అని అంటే జీవపు ఊట దొరుకుతుంది. కాబట్టి నీ వెలుగును పొందియే మేము కూడా వెలుగు చూచుచున్నాము. అయితే ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మనలో ప్రసరిస్తూ ఉంది కాబట్టి మనం కూడా వెలుగును చూపించే వారముగా ఉండాలి అనేది మనము గమనించుకోవాలి. అంతేకాదు ఆయనను ఎరిగిన వారి ఎడల మనము ఆయన కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. అయితే యథార్థ హృదయులను మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వారిలో ఆయన నీతి నివసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనము ఇదంతా చదువుతూ ఉన్నప్పుడు ఏదైతే దేవునికి ఆయాస్కరంగా ఉందో వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన లక్షణాలను కలిగిన వారముగా మనం ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. యూదా వల్ల మనము భయంకరమైన పరిస్థితిలో ఉంటూ దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఆ యొక్క శిక్షకు పాత్రలం అవ్వకుండా ఆయన లక్షణాలను కలిగిన వారంగా ఆయన కనిపించే వారంగా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి మరి పరిశుద్ధాత్మ మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్.